హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు సమంత రాజ్ నెర్మూరి యొక్క పెళ్లి గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇక దాని గురించి నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. బట్ వాళ్ళు పెళ్లి చేసుకున్న కాన్సెప్ట్ గురించి చెప్పాలి. ఇదేంట్రా కాన్సెప్ట్ అనుకుంటున్నారా? ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అంట. అది సద్గురు బాబా గారి యోగా సెంటర్‌లో ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారంట. అందులో ఫస్ట్ ఈ జంటే పెళ్లి చేసుకుందంట ఈ కాన్సెప్ట్‌లో. ఈ కాన్సెప్ట్ పేరు భూత శుద్ధి వివాహం. ఈ భూత శుద్ధి వివాహం ఏంట్రా అనేసి నేను కొంచెం దీని గురించి ఆరా తీశాను, రీసెర్చ్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఈషా యోగా సెంటర్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఒక కాన్సెప్ట్. దీనికి చాలామంది సెలబ్రిటీలు వెళ్లి ఈ కాన్సెప్ట్‌ని ఫాలో అవుతున్నారు. దీనికి ఏ మతం నమ్ముకున్న వాళ్ళు అవసరం లేదు. మతం నమ్ముకోలేని వాళ్ళు దీని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరైనా సరే వెళ్లి ఈ యోగా సెంటర్‌లో ఈ ఈ ప్రక్రియను చేయొచ్చు. అంటే ఇది మతం అని అనాలా? లేకపోతే ఈ ప్రక్రియ అనాలో, ట్రస్ట్ అనాలో నాకైతే తెలీదు గానీ, వాళ్ళైతే మాత్రం దీన్ని ఒక మతంగా పిలువబడుతున్న ఒక ప్రక్రియ అనేసి ఈసా యోగా సెంటర్ యాజమాన్యం అయితే చెప్తుంది. దాంట్లో ఈ సమంత గారు, ఇప్పుడు రాజు నెడుమూరి గారు ఏ విధంగా పెళ్లి చేసుకున్నారంటే, లింగ భైరవి దేవత. ఈవిడి నాకు తెలిసి హిందూ పురాణాల్లో ఈ శివుడి భార్య అనేసి నాకు తెలుసు. ఆవిడి ఇప్పటివరకు శివుడికి మాత్రమే లింగం ఉంటుంది. బట్ ఈవిడనే లింగంగా ఫస్ట్ టైము ప్రతిష్టాపించారు కాబట్టి ఈవిడ లింగ భైరవ దేవత అని అంటారు. ఆవిడ గుడిలో వీళ్ళైతే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి ఎటువంటి డ్రెస్ ఏసుకురావాలో కూడా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే మగవాడు పంచె కట్టుకు రావాలి, ఆడదైతే చీర కట్టుకు రావాలి. ఇది మరి మా హిందూ సాంప్రదాయంలో ఉంటుంది. కానీ ఇది కొత్తగా ఉంది. అదే అబ్బాయి ఇది హిందూ సాంప్రదాయం కాదు. ఇది ఒక సాంప్రదాయం మాత్రమే అనేసి ఆ ఫౌండేషన్ చెప్తుంది. మరి ఇది ఎంతవరకు సమంజసమో తెలీదు. బట్ ఏదేమైనా గానీ ఈ మతంలో ఫస్ట్ టైం ఈ సమంత గారు అండ్ ఈ రాజ్ నెడుమూరి గారైతే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి ఏ అధికారికంగా అయితే చెల్లదండి. దీనికి మళ్ళీ రిజిస్ట్రేషన్‌కెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఈ పెళ్లి. ఇది మతంలో కాదు కాబట్టి, ఇది ఒక యోగా సెంటర్‌లో జరిగిన పెళ్లి కాబట్టి క కన్ఫర్మ్‌గా వీళ్ళైతే మాత్రం వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట. బట్ ఆళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో లేకపోతే ఇదే ఒక నియమ నిబంధనలు అనుకుని కంటిన్యూ అయిపోతారో మరి నాకు తెలీదు. బట్ ప్రేక్షకులు ఎవరైనా సరే దీన్ని అనుసరిస్తూ ముందుకెళ్తారేమో. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి సమంత గారికి. చూద్దాం. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.